హాయ్, వెల్కమ్ టు ఇంట్రాడే ట్రేడర్. త్రీ స్టాక్స్ ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్ లెవెల్స్ అనేవి బై సైడ్ లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండ్ అయితే కాదు, జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రాడే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లైవ్ లో లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ గ్రూప్ అండి. సో ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అనేవి ప్రీవియస్ గా కూడా ప్రొవైడ్ చేసాం, ఐసిఐసిఐ బ్యాంక్, స్విగ్గీ అని. సో జూలై 5th ప్రొవైడ్ చేసామండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జాక్ట్ 1420 ఈ లెవెల్ క్రాస్ అయితే బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. సో రిస్క్ రివార్డ్ అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 1:1 రిస్క్ రివార్డ్ అయితే మనం ట్రిగర్ అయింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. అప్ టు 1500 ఈ లెవెల్ వరకు టచ్ అయ్యే అవకాశం అయితే 99% ఉందండి. అండ్ ఈ స్టాక్ అనేది ఆల్ టైమ్ హై బ్రేక్ చేస్తుంది త్వరలో. సో హోల్డ్ చేయండి, ఓకేనా. సో ఇక రేపటి స్టాక్స్ విషయానికి వస్తే ఫస్ట్ స్టాక్ విప్రో. సో విప్రో అనేది 183 ఎగ్జాక్ట్ ఈ లెవెల్ పైన, ఈ లెవెల్ ఇలా క్రాస్ అవుతున్నప్పుడు కానీ ఆర్ ఈ లెవెల్ పైన ఓపెన్ అయినా కూడా బై సైడ్ ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇంట్రాడే కోసం ఫస్ట్ టార్గెట్ అనేది 187, స్వింగ్ ట్రేడింగ్ అయితే 200 రౌండ్ ఫిగర్ వరకు కూడా మీరు వెయిట్ చేయొచ్చండి. స్టాప్ లాస్ అనేది జస్ట్ 4% మాత్రమే ఉంది, బట్ రివార్డ్ అనేది 10% ఉందండి, ఓకేనా. ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి విప్రో. ఈ లెవెల్ క్రాస్ అయితేనే, ఈ లెవెల్ ట్రిగ్గర్ అవుతేనే బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. అదర్వైజ్ ఎటువంటి ఎంట్రీస్ మనం ప్లాన్ చేయం. ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ ఇచ్చిన ఆర్ గ్యాప్ డౌన్ అయినా మనం ఎటువంటి ఎంట్రీస్ ప్లాన్ చేయమండి. ఈ లెవెల్ క్రాస్ అయితేనే ప్లాన్ చేస్తాం. తర్వాత బజాజ్ ఎలక్ట్రిక్ అండి. సో ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 334 లెవెల్, ఈ లెవెల్ ఆల్రెడీ ఇవాళ క్రాస్ అయింది. సో ఈ లెవెల్లో బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ఎప్పటి వరకు అంటే ఇంట్రాడే లెవెల్ టార్గెట్ వచ్చేసరికి 344 అండ్ స్వింగ్ ట్రేడింగ్ టార్గెట్ వచ్చేసరికి 380 వరకు ఉంది. రిస్క్ రివార్డ్ కూడా మీరు చెక్ చేయొచ్చు. 5%, 6% అనేది మన స్టాప్ లాస్, టార్గెట్ అనేది 14% వరకు ఉందండి. సో ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా సో మన ఎస్ఎల్ కొట్టేంత వరకు వెయిట్ చేయొచ్చు అండి. కానీ మంచి టార్గెట్ అయితే ఉంది, మంచి మూమెంట్ అనేది కూడా ఉంది దీంట్లో. ఆల్రెడీ లెవెల్ క్రాస్ అయ్యింది. సో టార్గెట్ ఆర్ స్టాప్ లాస్ వరకు వెయిట్ చేయొచ్చు ఈ స్టాక్, బజాజ్ స్టాక్. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్. ఈ స్టాక్ లో కూడా మన లెవెల్ అనేది ట్రిగర్ అయిందండి. 142 ఈ లెవెల్ అనేది ట్రిగర్ అయింది. సో ఇంట్రాడే లెవెల్కి వస్తే 147 అనేది మన ఫస్ట్ టార్గెట్. స్వింగ్ ట్రేడింగ్ మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చండి. ఎప్పటి వరకు? ఎస్ఎల్ అనేది 136 బిలో, ఓకేనా. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయినా కూడా ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. వై బికాజ్ అంటే మన లెవెల్ ట్రిగర్ అయింది, ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేసిన లెవెల్ ట్రిగర్ అయింది. సో నో ఇష్యూస్ ఆన్ దట్, ఐదర్ ఎస్ఎల్ ఆర్ టార్గెట్. స్ట్రిక్ట్ టు రూల్స్ అండి. కొత్త వాళ్ళు అయితే కనుక జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా బై ఆర్ సెల్ రికమెండ్ కాదు, జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ప్రొవైడ్ చేస్తాం లెవెల్స్ అనేవి. సో ఇంకా ఏమన్నా స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇంట్రాడే ట్రేడర్.